ఉపమానంగా విద్యుత్ శక్తి తరంగాల రూపంగా అంటే కరెంటు, అయస్కాంత శక్తి ఉంది, మ్యాగ్నెటిక్ శక్తి. ఈ రెండు శక్తులు ఒకటే అవ్వచ్చు, ఎందుకు ఒకదానికే ఉన్నాయి. ఈ రెండు శక్తుల్లో మీరు మామూలుగా మాట్లాడుతూ ఇలా కునుకు వస్తుంది. ఆ కునుకు టైంలో ఎరుకు లేదు, గమనించేవాళ్ళు లేడు, శబ్దం లేదు, నిశ్శబ్దం లేదు, అనుకునేవాళ్ళు లేదు. అసలు ఏం తెలియదు చెప్పడానికి మెలకు రావాలి. తెలియని స్థితి తెలిసిన స్థితి ఏంటి? నిద్ర కదా మెలకు. అరే నిద్రపోయాను ఇంకా చాలేదా, నిద్రపోతాను. మెలుకుంటే నేను నిద్రపోయాను, అరే టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు అయస్కాంతం సమీపానికి వెళ్తే అయస్కాంతం లాగిందా, బాగా ఉక్కు అయస్కాంతం, ఉదాహరణ నేల అయస్కాంతం, ఇలా ఎగురితే కింద అతుక్కుంటావు కదా దాని పరిధిలో ఉన్నంత వరకు. మరి విద్యుత్ ఏంటి? చేపట్టుకో, ఆ చేప అతుక్కుంటుంది. ఎంతమంది ఉన్నా అతుక్కుంటుందా? రెండు కూడా సహజంగా చూసుకున్నది. ఎరుకని అయస్కాంతంగా వాడుకుంటారా, విద్యుత్తు వాడుకుంటున్నారా? అంటే సత్యనేను అసత్యనేను వేరు చేసి అసత్యనేను తీసేసి జ్ఞానంతో సత్యాన్వేషణకి సత్యనేను గుర్తించడానికి పురుషోభేతం చేయమన్నారు. ధర్మార్థ కామ మోక్షాలకు ప్రయత్నం చేయమన్నారు. మా వాక్యాలు చేశారు, అవన్నీ కరెక్టే. ప్రజ్ఞాన బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మసి, ఈ వాక్యాలు మళ్ళీ అధ్యయనం చేసి చేయగా స్వానుభూతి వేసావు. స్వానుభవం ఉన్నదే నీకు నువ్వే అనుభూతో ఉన్నదే గుర్తిస్తావు, గమనిస్తావు, అంతేగాని ఇంకో రకంగా. కాబట్టి ఇక్కడ పురుషభేదం ఉందా ప్రసక్తే అప్రసక్తం. దీన్ని గాఢంగా అధ్యయనం అంటే భగవద్గీత లేకపోతే అష్టోత్తరం రాస్తుంటాయి. ఏ ప్లస్ వర్డ్స్ కలిగి ఇంత నాకన్నా నాకు డిస్టైల్ పదార్థాన్ని కొత్తది రాదు, ఉంది నశించదు అన్నవాడు ఉన్నాడుగా, వాడుగానే ఉన్నాడుగా. పదార్థం అంటే కొత్తది రాదు, ఉందన్నది. నేనే పదార్థం, నేనే ఆత్మ, నేనే బ్రహ్మం, నేనే పరమాత్మ, నేనే జీవాత్మ, నేనే ప్రకృతి, నేనే గమనించేవాడిని. ఏ అనేక పేర్లు పెట్టేసుకున్నాను. స్వయ అవగాహనతో, మానవత్వంతో ఏ యొక్క సిద్ధాంతాన్ని భక్తి కావచ్చు, యోగం కావచ్చు, నాస్తిత్వం కావచ్చు, హేతువాదం కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఎవరి నమ్మకాలు వాళ్ళు అందరినీ గౌరవిస్తూ చెప్పాల్సిన ఏ సిద్ధాంతం అయినా అవగాహనతోనే చెప్తున్నాం. ఎరుక లేకుండా చెప్పలేవు కదా, ఎరుక లేకుండా చెప్పలేవు. ఎరుకతో నువ్వు కనిపెట్టిన దాన్ని విజ్ఞాన శాస్త్రంతో దానిగా చెప్పు. అందరూ ఆసక్తాన్ని ఏమీ లేదు. నీ ఇష్ట ప్రకారం నీ అభిప్రాయం అందరూ ఉంటారు. ప్రపంచం అందరూ కూడా ఏది అంగీకరించారు. కానీ ఎరుక లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎరుక లేకుండా ఎరుకుందిగా. గమనించే ఇష్టం లేకుండా శరీరంతో వేరే చేయలేదుగా. కాబట్టి మనంగానే ఉన్నాం అని ఎరుక చేసింది. నేను స్వయం దృష్టితో ధ్యేయంతో, స్వయం దృష్టితో ఎరుక దృష్టి అది అని ఎరుగుతాను గుర్తించి కోరుకుంటాను.